ఐ లవ్ అలపుజా అని రావాల్సింది. ఐ పక్కన హార్ట్ ఎగిరిపోయింది, ఏ పక్కన ఎల్ ఎగిరిపోయింది. ఐ ఆ పూజా అని ఉంది ఇప్పుడు ఇక్కడ. నైస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో మొత్తానికి గైస్ కొచ్చిన్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకొని కొచ్చిన్ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే అల్లపికి వచ్చామన్నమాట. జస్ట్ మధ్యాహ్నం 1 గంటకి అయితే రీచ్ అయ్యాను. అండ్ హాస్టల్ తీసుకున్నాను అల్లపిలో కూడా. ఇది నా హాస్టల్, చూపిస్తున్నాను చూడండి. ఇది గో స్టాప్స్ అల్లపి హాస్టల్ అనమాట. అల్లపి బీచ్కి జస్ట్ 500 మీటర్స్ దూరంలో దొరికింది ఇది నాకు. చాలా బాగుంది హాస్టల్ అయితే. రూమ్ టూర్ మీకు చూపిస్తా. ఇప్పుడు బయటికి వెళ్తున్నా, లగేజ్ అంతా పెట్టేసి బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అల్లపి ఏంటి అల్లపిలో మంచి ప్లేసెస్ ఏమున్నాయి ఏంటి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్గా వెళ్ళి మనం ఫస్ట్ అయితే. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో స్ట్రైట్ అవే గైస్. అండ్ మీరు కొచ్చి సిరీస్ ఇంకా చూడకపోతే కొచ్చి వీడియోస్ మీకు ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా. ఫస్ట్ వెళ్ళి కొచ్చి వీడియోస్ చూసేయండి, దాని తర్వాత ఈ వీడియోస్ కూడా చూసేయండి. మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నా. అల్లపిని ఎక్స్ప్లోర్ చేయడంలో పాటుగా మనమైతే ఇప్పుడు మంగళం బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ అయితే. టైం మధ్యాహ్నం 3:30 కావస్తుంది, ఆల్మోస్ట్ 4 అనుకోండి, 3:45 టైము. బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఇటు సైడ్ మొత్తం మీకు ఫిషింగ్ పడవలు ఉంటాయి కదా, ఫిషింగ్ బోట్స్ అన్నీ ఉన్నాయి. మంచి ఈవినింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఇక్కడికి రావాలనుకుంటే అల్లపిలో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ముందు ప్లేస్ అయితే చూపిస్తే ఒకసారి ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, ఇదంతా బీచ్ ఏరియా అనమాట. మొత్తం అన్ని ఫిషింగ్ బోట్సే ఉన్నాయి ఇటు సైడ్ అంతా. శాండ్ కూడా మొత్తం వైట్ శాండ్ బీచ్లా ఉంది ఇది. మొత్తం లక్షద్వీప్కి దగ్గరే కాబట్టి అలాగే ఉంటుంది. ఇంకా చూసుకోండి, మొత్తం అంతా చాలా పెద్ద కోస్టల్ లైన్ అనమాట. అద్దరిపోయింది కదా ప్లేస్. ఇప్పుడు బీచ్ వ్యూ చూడండి. ఇదిగోండి బీచ్. వావ్ మ్యాన్, అద్దరింది కదా. ఆహా, ఏమన్నా వస్తున్నాయా? అది చూస్తున్నారా మీరు? అసలు అలలు ఎలా వస్తున్నాయో. సౌండ్ వినండి గైస్ అలది. అది అలా ఉంది సౌండ్. బాబా అదిరా సౌండ్ అంటే. అల్లపి అంటేనే అంతే, అల్లపి అంటేనే బీచెస్. బీచ్ శాండ్ ఒకసారి చూపిస్తే చూడండి. కాలు పెడితే మన కాలు గుర్తులు కనబడతాయి. సాఫ్ట్ శాండ్, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది శాండ్. ఇంకా వెళ్ళిపోదామా బీచ్ దగ్గరికి? చూసుకోండి, ఏమన్నా ఉందా బీచ్? వావ్, రండి దగ్గరికి రండి. అది అలా అద్దరింది గైస్. అక్కడ దూరంగా 2 పడవలు కనబడుతున్నాయి కదా, ఫిషింగ్ బోట్స్. కాసేపు బీచ్ సౌండ్స్ని ఎంజాయ్ చేయండి. మంగళం బీచ్ ఫినిష్ చేసుకున్నాం కదా. నచ్చిందా మంగళం బీచ్? తర్వాత మెయిన్ అల్లపిలో ఉన్న మెయిన్ బీచ్ అల్లపి బీచ్లోకి వెళ్తున్నాం అనమాట. అల్లపూడ బీచ్ అంటారు. ఇందులో మీకు చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ మీకు చాలా షాప్స్ అయితే ఉంటాయి అనమాట. స్ట్రీట్ అంటే బీచ్ దగ్గర షాప్స్ ఉంటాయి కదా, ఫుడ్ స్టాల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం తొందరగా. ఐ లవ్ అలపుజా అని రావాల్సింది. ఐ పక్కన హార్ట్ ఎగిరిపోయింది, ఏ పక్కన ఎల్ ఎగిరిపోయింది. ఐ ఆ పూజా అని ఉంది ఇప్పుడు ఇక్కడ. నైస్. మొత్తం బీచ్ అంతా మీకు ఫుడ్ స్టాల్స్తోనే ఉంటుందన్నమాట. అండ్ ఈవినింగ్కి చాలా మంచి ప్లేస్ ఇది. ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు అల్లపికి వస్తే ఈవినింగ్ స్పాట్ అనుకోవచ్చు దీన్ని. చాలా బీచెస్ ఉన్నాయి అల్లపిలో. మనమైతే 2 కవర్ చేస్తున్నాం. ఒకటి మంగళం బీచ్, తర్వాత అలప్పుడ మెయిన్ బీచ్. దాంతో ఆపేద్దాం. ఎందుకంటే వచ్చేది అందరూ మ్యాక్సిమం బ్యాక్ వాటర్స్ కోసం వస్తారు, బీచెస్ కోసం కాదు. అండ్ బీచెస్ అన్నీ ఒకటే ఉంటాయి. మీరు బీచెస్లో ఏం చూస్తారు? మ్యాక్సిమం ఒకటి బోట్స్ చూస్తారు, లేదంటే వాటర్ చూస్తారు. సో 2 మీకు 2 బీచెస్ మనం కవర్ చేసిన వాటిలో దొరికిపోతాయి. అవి చాలు, ఇంకా అనవసరం అనమాట. మిగతా ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం తర్వాత. చూసుకుంటున్నారు బీచ్. సన్సెట్ అవుతుంది బీచ్లో ఇప్పుడే. అద్దరిపోయింది కదా. నైస్ సన్సెట్ వ్యూ అద్దరిపోయింది కదా బీచ్లో. అసలు మైండ్ బ్లోయింగ్ పోండి. ఆ సన్సెట్ రేస్ చూసారా, వాటర్లో పడుతున్నాయి రెడ్ కలర్లో. అల్లపి బీచ్లో మీకు ఇక్కడ బోట్ ఉందన్నమాట, డిస్ప్లేకి ఒకటి. జస్ట్ అలా డిస్ప్లేకి పెట్టినట్టున్నారు, ఇంకేం లేదు ఇక్కడ. హార్స్ రైడింగ్ అవైలబుల్ ఉంది, లైక్ అదే ఎనీ అదర్ బీచెస్. అల్లపి బీచ్లో మీకు ఒక మెరైన్ కింగ్డమ్ కూడా ఉంది. మీకు సీ ఆక్వాటిక్ అనిమల్స్ అన్ని ఒక డిస్ప్లేలో పెడతారు. అవి కూడా కావాలి మీరు చూసుకోవచ్చు వచ్చి. నేను వెళ్ళేటది లోపలికి. నేను ఆల్రెడీ చెన్నైలో చూసేసాను కాబట్టి. అండ్
ఒకసారి చూసుకుంటే గైస్ మొత్తం మల్లెపి జనాలందరూ ఇక్కడే ఉన్నారు అయ్యా, ఇంకేం పని లేకుండా. లోకల్లో కూడా ఇంత టూరిజం ఏంట్రా, ఇది బయట వాళ్ళు వచ్చిన ఒక విషయం. కానీ డే మొత్తం ఇసుకేస్తే అంత జనం ఉన్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఆ లాస్ట్ వరకు మొత్తం అంతా జనమే ఉన్నారు. పోండి, ఇంకెవరు లేరు. బీచ్ పక్కన కూర్చొని సాయంత్రం పూట వేడివేడిగా కేరళ స్పెషల్ అయిన బనానా బజ్జీ తింటుంటే ఇంకేం కావాలి చెప్పండి. చాలా ప్రశాంతంగా ఉంది గైస్.